హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ కుకింగ్స్. ఈరోజు మనం ఇంట్లోనే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా మంచి తాజా టమాటా పండ్లతో టమాటో కెచప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. టమాటో కెచప్ తయారీ కోసం ముందుగా 1 కేజీ బాగా మాగిన ఎర్రటి టమాటో పండ్లు తీసుకుందాం. గుర్తుపెట్టుకోండి, పచ్చి టమాటో పళ్ళు యూస్ చేయకూడదు. ఇప్పుడు ఈ టమాటోస్ని బాగా కట్ చేసుకోవాలి. ఇందులో ఉండే తొడిమెను పక్కకు తీసివేస్తే మంచిది. ఇలా అన్ని టమాటోస్ని కట్ చేసుకోవాలి. టొమాటోస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు ఆనియన్ను తీసుకొని దీనిని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ని వేసి అందులోనే ఆనియన్ ముక్కలు వేసి 6 వెల్లుల్లి రెబ్బలు మరియు 1 ఇంచు అల్లం కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే దాల్చీనీ చెక్క మరియు మిరియాలు 4-5 వేసుకోవాలి. దీనిని మనం మూత పెట్టి వేసుకొని 4 నుంచి 5 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత ప్రెషర్ అయిపోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి. చూడండి, టమాటోస్, ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఒక స్టెయినర్ సహాయంతో ఈ టమాటోస్ని మరియు ఇందులో ఉన్న వాటర్ని సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ టమాటోస్ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ టమాటోస్ మిశ్రమాన్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని మనం మళ్ళీ స్టెయినర్ యూజ్ చేసి ఈ మిశ్రమాన్ని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన ఈ పేస్ట్లో ఉన్న టమాటో గింజలు ఇంకా ఏవైనా ఉంటే అవన్నీ సెపరేట్ చేసుకోవచ్చు. టమాటో కెచప్ అనేది స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ముందుగా పక్కకు సెపరేట్ చేసుకున్న వాటర్ కూడా ఇందులోనే వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
టమాటో కెచప్ బాగా ఉడుకుతూ ఉంది. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు చక్కెర వేసుకుందాం మరియు కొంచెం కారం వేసుకుందాం. మీకు స్పైసీ ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ కారం యూస్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంకాసేపు బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకుంటే మంచిది. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ మరియు నిమ్మకాయ రసం వేసి కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా చిక్కగా అవ్వాలి. ఇందులో ఎటువంటి వాటర్ అనేది ఉండకూడదు. అంతవరకు బాగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కెచప్ అనేది పూర్తిగా తయారయ్యింది అంటే ఇందులో ఎటువంటి వాటర్ ఉండకూడదు. చూద్దాం. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్ పై వేస్తే దీని చుట్టూ ఎటువంటి వాటర్ రాకపోతే టమాటో కెచప్ రెడీ అయినట్టే. చూడండి, ఎటువంటి వాటర్ రావట్లేదు. కెచప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కెచప్ని చల్లార్చుకుందాం. కెచప్ చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి మూత పెట్టేసుకోవాలి. హోమ్ మేడ్ టమాటో కెచప్ రెడీ. ఇందులో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు. ఇది తినడం వల్ల ఎటువంటి డ్యామేజ్ అనేది మన బాడీకు అవ్వదు. సేమ్ బయట దొరికే టమాటో కెచప్లా రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.